ఈరోజు మనం ఒక ప్యాలెస్ చూడబోతున్నాం. ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న గార్డెన్ ఏమిటంటే మొత్తం యూరప్లోనే అతిపెద్దది. నిజంగా చెప్పాలంటే ఇది గార్డెన్ కాదు, ఒక పెద్ద పార్క్ అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇవన్నీ మనం చూసేద్దాం. ఈ ప్యాలెస్ పేరు ఫ్రెంచ్లో చాట్యూ దే చాంబోర్డ్. హలో అందరికీ, మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్యాలెస్ చూడబోతున్నాం. అవును, ఒక భారీ రాయల్ ప్యాలెస్. దీన్నే చాంబోర్డ్ ప్యాలెస్ అంటారు. చూస్తే ఈ ప్యాలెస్లో దాదాపు 440 రూములు ఉన్నాయి. దాని చుట్టూ 14,000 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద పార్కు ఉంది. బయట చుట్టూ నడవడానికే 5 నుంచి 6 గంటలు పడుతుంది. మరి గూగుల్ ఏమంటుంది? ఈ ప్యాలెస్ చూడటానికి ఎంత టైం పడుతుందంటూ? ఆఫీషియల్ సోర్సుల ప్రకారం 2 గంటల్లో చూసేయొచ్చంటారు. నువ్వు సన్గ్లాసెస్ పెట్టుకున్నావా లేదా? అవును, పెట్టుకున్నాను. సన్గ్లాసెస్ లేకపోతే నిజంగా ఏమీ కనిపించదు. ఇది చూడండి, ఇదే ఫ్రంట్ ఎంట్రన్స్, క్యాసిల్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక ఇక్కడ చూడండి, వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి చూసి బిల్డింగ్ చూడండి. మనం నేరుగా లోపలికి వచ్చాక ఈ బిల్డింగ్ ఎంత ఎత్తుగా పైకి వెళ్తుందో చూడండి. ఎంత హైటు ఉందో చూడండి. మనం ఇక్కడ వరకు వచ్చాం. దాట్ ఎస్ ద హైట్ టిల్ హియర్. ఇంతవరకు వచ్చాం. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ గార్డెన్ ఏరియా లాగా ఉంది. ఎంత క్లీన్గా, నీట్గా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గార్డెన్ చూడండి. సింబల్స్ గురించి అడిగారు కదా, గడ్డపై ఎంత పద్ధతిగా అన్నీ అమర్చారో చూడండి. ఈ సింబల్, ఆ సింబల్. అవును, దీని పొడవు 156 మీటర్లు, వెడల్పు 117 మీటర్లు, ఎత్తు 56 మీటర్లు. అంటే అంత వెడల్పు, అంత ఎత్తు. ఈ ప్లేస్ చాలా పెద్దది. ఇది యూరప్లోనే అతిపెద్ద పార్క్. చూడగానే ఎంత అందంగా అనిపిస్తుందో. అన్నీ చక్కగా విస్తరించి పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేశారు. కేవలం చూడడమే ఒక విజువల్ ట్రీట్. ఈ వీడియో మొత్తం చూస్తే, ఫోటోలు అన్ని గమనిస్తే మీకు అన్నీ చాలా క్లియర్గా అర్థమవుతాయి. నా హస్బెండ్ మీకు అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటివరకు మనం చూసిన ప్యాలెస్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత పెద్దదో. ఎంత ఫోటోగ్రఫీ చేసినా దీని అసలు సైజును క్యాప్చర్ చేయడం చాలా కష్టం. పైనుంచి చూస్తేనే నిజంగా అర్థమవుతుంది, హెలికాప్టర్ నుంచి బర్డ్ ఐ వ్యూ లాగా. అప్పుడే ఇది ఎంత పెద్దదో, చుట్టూ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. అందుకే మీకోసం గూగుల్ ఎర్త్ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేశాను. ఈ వీడియో గూగుల్ ఎర్త్ నుంచే. ఇప్పుడు మనం మదురై నుంచి స్టార్ట్ అయి డైరెక్ట్గా పారిస్కి వెళ్తాం. పారిస్ నుంచి చాంబోర్డ్ ఉన్న ప్లేస్కి వస్తాం. ఇక్కడ క్యాసిల్ కనిపిస్తుంది. క్యాసిల్ చుట్టూ ఉన్న పార్క్ చూడండి. మొత్తం ఏరియా అంతా పార్కే. క్యాసిల్కి వెళ్లే వాకింగ్ పాత్ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక నది ఉంది. ఆ నది నీరు క్యాసిల్ చుట్టూ తిరుగుతూ ప్రవహిస్తుంది. నది నుంచి ఒక కెనాల్ కట్ చేసి క్యాసిల్ చుట్టూ నీరు తీసుకొచ్చారు. ఇది మోట్లా కూడా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కింగ్స్ ఏమి చేశారంటే దీనిని హంటింగ్ ప్యాలెస్గా నిర్మించారు. ఇది వాళ్ల మెయిన్ రెసిడెన్స్ కాదు, పూర్తిగా వేట కోసం మాత్రమే కట్టారు. వేటకి వచ్చేప్పుడు ఫర్నిచర్, బట్టలు అన్నీ తీసుకువచ్చేవాళ్లు. వేట అయిపోయాక అన్నీ మళ్లీ ప్యాక్ చేసి తీసుకెళ్లేవాళ్లు. కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్నది బ్యాక్ సైడ్ కావచ్చు, లేదా ఫ్రంట్ సైడ్ కావచ్చు. చాలామంది దీన్ని బ్యాక్ అంటారు కాని నిజానికి మనం ఎంటర్ అయ్యేది ఇక్కడి నుంచే. వెనుక కింద చూడండి, అక్కడే సైనికులు ఉండేవాళ్లు, గుర్రాలు కట్టేవాళ్లు, అలాంటివన్నీ ఉండేవి. ముందువైపు క్యాసిల్ చాలా అందంగా చుట్టుముట్టబడి ఉంది.
చాలా సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఈ క్యాసిల్ పెద్దగా వాడలేదు. కాని వరల్డ్ వార్ II తర్వాత చాలా విలువైన వస్తువులు ఇక్కడ దాచారు. ముఖ్యంగా మోనా లీసా పెయింటింగ్ ఇంకా చాలా ఖరీదైన ఆర్ట్వర్క్స్. ఇక్కడ ఎవరూ అనుమానం పెట్టరని భావించి ఇక్కడ దాచారు. చుట్టూ చూసుకుంటే మొత్తం అడవి మధ్యలో ఉంది. ఈ క్యాసిల్ అడవిలోనే నిర్మించబడింది. దాట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ స్పెషల్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి రావడం అంత ఈజీ కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, బస్ లేదు, ట్రైన్ లేదు. మీ సొంత కారు ఉండాలి లేదా టూరిస్ట్ బస్లో రావాలి. అలా మాత్రమే ఇక్కడికి చేరగలరు. పారిస్ దగ్గరే ఉన్నా రావడం అంత సులువు కాదు. మాకు కారు ఉండడంతో ఇక్కడికి వచ్చాం. ఈ ప్యాలెస్ చాలా పెద్దది, చాలా ఎత్తుగా ఉంది. రూములు కూడా చాలా హైగా కట్టారు. అందుకే వింటర్లో చలి అస్సలు తట్టుకోలేకపోయారు. 2 వైపులా 5 ప్లేస్లు ఉన్నా అవి సరిపోలేదు. 5 ప్లేస్ అంటే లోపల చెక్కలు కాల్చి రూమ్ వేడిగా ఉంచడం. ఒక్కో రూంలో 2 5 ప్లేస్లు. టన్నుల కొద్దీ చెక్కలు కాల్చినా తీవ్రమైన చలిలో ప్యాలెస్ వేడెక్కలేదు. చలి చాలా ఎక్కువగా ఉండేది. రాజు వయసు పెరిగే కొద్దీ చలిని తట్టుకోలేక ఇక్కడ ఉండడం మానేసి తన మెయిన్ ప్యాలెస్కి వెళ్లిపోయాడు. ఈ ప్లేస్ ప్రధానంగా వేట కోసం వాడేవారు కాబట్టి రాజు ఇక్కడ 2 వారాలు అలా ఉండేవాడు. కాని తర్వాతి తరాలు, అతని పిల్లలు, మనవళ్లు ఇక్కడ వేట కోసం వస్తూనే ఉండేవారు. ఇది నిజంగా చాలా అందమైన ప్యాలెస్. ఇక్కడ మొత్తం 6 పిల్లర్లు ఉన్నాయి. మనం ఒక్క ఫుల్ రౌండ్ మాత్రమే తిరిగాం. ఇక్కడ చూడండి, 6 పిల్లర్లు, సెంటర్ సెక్షన్లో 4 సర్క్యులర్ పాత్స్, ప్రతి కార్నర్లో ఒక్కో సర్కిల్. మనం ఒక్క భాగమే చూశాం. అంత పెద్దగా కట్టారు. అక్కడ ఉన్న వాల్ పెయింటింగ్స్ అన్నీ తీసేసి ఇక్కడ ప్లేట్స్లా డిస్ప్లే చేశారు. ఎందుకంటే రూములు చాలా పెద్దవి. ఇవి గ్లాస్ మీద పెయింట్ చేసి ప్రిజర్వ్ చేశారు. కొన్ని బయట దెబ్బతిన్నాయి. 14,000 ఎకరాల్లో నడవడం చాలా కష్టం. మనం ప్యాలెస్ దగ్గర గార్డెన్ మాత్రమే చూడగలిగాం. అంతే. మొత్తం ఏరియా కవర్ చేయడం అసాధ్యం. 14,000 ఎకరాలు అన్నీ అందంగానే ఉంటాయి. కాని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే వేర్వేరు వ్యూ పాయింట్స్ కావాలి. ఇక్కడ చూడండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేరుగా నడుస్తున్నామా? రండి. ఇది వ్యూ పాయింట్ ఏరియాయేనా? అవును, మనం క్యాసిల్ చుట్టూ నడుస్తున్నాం. ఈ ఫ్లోర్ మీద మాత్రమే మొత్తం క్యాసిల్ చుట్టూ నడవచ్చు. నిజంగా? అవును, గుడి ప్రదక్షిణలాగా. మనం గుడి చుట్టూ తిరిగినట్టు ఈ ఫ్లోర్ మీద క్యాసిల్ చుట్టూ తిరగొచ్చు. ఒక్కో పిల్లర్ చుట్టూ తిరుగుతూ వెళ్తున్నాం చూడండి. గుడి చుట్టూ తిరిగినట్టే. అలా కట్టారు. ఈ ఫ్లోర్ మీద మాత్రమే ఫుల్ రౌండ్ చేయొచ్చు. మిగతా ఫ్లోర్స్లో కొన్ని చోట్ల నిలబడి చూడడమే. ఇది చూడండి. ఫ్రంట్ నుంచి చూస్తే రోడ్ నేరుగా అక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక ఫోటో తీయండి. ఇక్కడ 80 మెట్లు ఉన్నాయి. 80 వేర్వేరు చోట్లపైకి వెళ్లడానికి మెట్లు. బిల్డింగ్ వేడిగా ఉండేందుకు 282 5 ప్లేస్లు ఉన్నాయి. 5 ప్లేస్ అంటే చెక్కలు కాల్చి చలి నుంచి రక్షించుకునే చోటు. ప్రతి ఫ్లోర్లో వాటికి ప్రత్యేకంగా అందమైన స్పేస్లు చేశారు. ఇవన్నీ చలితో పోరాడేందుకే. అయినా బిల్డింగ్ పూర్తిగా వేడెక్కలేదు. ఈ ప్యాలెస్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. లోపలికి వెళ్తే స్పైరల్ స్టేర్కేస్ కనిపిస్తుంది. స్పైరల్ అంటే చుట్టూ తిరుగుతూ ఉండేది. లైట్ హౌస్ లేదా వాటర్ ట్యాంక్లో ఉన్నట్టు. అదే దారిలో తిరుగుతూ పైకి వెళ్తాం. అలాగే కిందకి వస్తాం. దారి చిన్నదే కాని ఎక్కడం చాలా కష్టం. ఈ ప్యాలెస్లో 2 స్పైరల్ మెట్లు కట్టారు. ఒకటి పైకి వెళ్లడానికి, ఒకటి కిందకి రావడానికి. 2 వేరువేరు. ఇలాంటి డిజైన్ ఇంకెక్కడా లేదు. ఇదే ఈ ప్యాలెస్ ప్రత్యేకత. ఈ స్పైరల్ మెట్ల వల్లే ఇది ఫేమస్ అయింది. ఒకరిని ఒకరు డిస్టర్బ్ చేయకుండా వెళ్లేందుకు ఇలా డిజైన్ చేశారు. ఇది ఎవరు డిజైన్ చేశారు? మోనా లీసా పెయింట్ చేసిన అదే వ్యక్తి, లియోనార్డో డా విన్సీ. ఆయనే ఈ మెట్లు మొత్తం స్ట్రక్చర్ డిజైన్ చేశారు. ఆయన కేవలం పెయింటర్ కాదు, ఆర్కిటెక్ట్ కూడా. ఇది ఒక హంటింగ్ గన్. ఇవి వేటాడిన జంతువుల మోడల్స్. ఇక్కడ జింక చూడండి.
అన్ని జింకలు ఒకేలా ఉంటాయి కదా. ఇవన్నీ మోడల్స్ మాత్రమే. ఇది వాళ్ళ పాత రథం. వాళ్ళు వాడిన అసలు గుర్రాల బండి. పైన జింక కొమ్ములు చూడండి. అవును, అవన్నీ జింక మోడల్సే. వెనుక పెద్ద హంటింగ్ డాగ్ ఆర్ట్వర్క్ ఉంది. ఇది ఫాక్స్, రెడ్ ఫాక్స్. చాలా పెద్దగా, అందంగా ఉంది. ఇక్కడ ఇంకో జింక ఉంది. వేటాడిన జంతువులు, పక్షులను చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. ఆ రోజుల్లో రాజులు పెద్ద పెద్ద జార్స్ వాడేవారు. ఆ జార్స్ మీద క్యాసిల్ డ్రాయింగ్స్ వేసి ఆర్ట్వర్క్లా దాచేవారు. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ పోర్ట్రేట్స్ కూడా వేసి చక్కగా ఫ్రేమ్ చేసేవారు. ఈ పెయింటింగ్ చూడండి, రాజు గుర్రం మీద ఉన్నాడు. ఎంత బాగా వేశారో, ఖజానాలాగా దాచారు. ఇది క్యాసిల్ బయటి భాగం, ద మోట్. మన దగ్గర పాత కోటలలా లోతైన కందకం తవ్వి ఎత్తైన గోడలు కట్టి అందులో నీరు నింపి శత్రువులు దాటకుండా ఉండేందుకు కొన్నిసార్లు మొసళ్లు కూడా వదిలేవారు. అలా కోటను కాపాడేవారు. ఇప్పుడు మన దగ్గర మోట్స్ ఎండిపోయాయి లేదా పూర్తిగా లేకుండా పోయాయి. కాని ఇక్కడ మాత్రం దగ్గర నది నీటితో ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి రోజుల్లానే రియల్గా కనిపిస్తుంది. నిజంగా చాలా అందంగా ఉంది. రండి, ఒక ఫుల్ రౌండ్ తీసుకుందాం. ముందు వైపు రండి, చుట్టూ నడవండి. నా ముందుకు రండి, నన్ను చూడండి. నది కనిపిస్తుందా? అది కూడా క్యాప్చర్ చేస్తాను. వీడియో చాలా బాగా వస్తోంది. ఈ వ్యూ సూపర్గా ఉంది. ఒక ఫుల్ రౌండ్ షాట్ తీస్తాను. చాలు. ఈ వీడియో మీకు నచ్చిందని నిజంగా అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మధుర కపుల్ ఇన్ యూఎస్ఏ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.